హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీప్తక్ తెలుగు. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మొబైల్‌లో సింపుల్‌గా రైన్ యానిమేషన్ వీడియో ఎలా చేయాలో చెప్తాననమాట. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో ఐబీఎస్ పెయింటెక్స్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. లేకపోతే ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసాక మై గ్యాలరీ మీద క్లిక్ చేసి తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి న్యూ క్యాన్వాస్‌లో 9:16 అక్కడ 4K అయితే మనమైతే సెలెక్ట్ చేసుకొని క్యాన్వాస్ సైజ్ దగ్గర ఓకే అయితే చేయాలి. ఓకే చేయగానే మనకి బ్రష్ ఐకాన్ అయితే ఉంటుంది. బ్రష్ ఐకాన్ మీద అయితే మనం క్లిక్ చేసి అక్కడ చాలా రకాల బ్రషెస్ అయితే ఉంటాయి. అక్కడ మనకి ఫెల్ట్ టిప్ పెన్ హార్డ్ అని చెప్పేతో బ్రష్ అయితే ఉంటుంది. ఆ బ్రష్ సెలెక్ట్ చేసి ఆ బ్రష్ యొక్క సైజ్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ అయితే మొత్తం మనం బ్లాక్ కలర్ అయితే ఫిల్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడ వైట్ లేకుండా టోటల్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్‌తో కంప్లీట్‌గా అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే బ్లాక్‌గా వచ్చేలాగా మనమైతే డ్రా అయితే చేసుకోవాలి. ఓకే. బ్లాక్ కలర్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ ఫిల్టర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఫిల్టర్ అని చెప్పి. ఆ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన కింద చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. డ్రే, పిక్సెల్, ట్రాన్స్‌ఫార్మ్, మూవీ అని చెప్పి. అక్కడ మూవీ అని చెప్పేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ మూవీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి రెయిన్ అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ రెయిన్ ఆప్షన్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. రెయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఒక పాపప్ విండో అయితే వస్తుందనమాట. విండో అయితే వచ్చాక మనకి అక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్ గురించి నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను చూడండి. స్పీడ్ అంటే స్పీడ్ ఆప్షన్ ఏంటంటే రెయిన్ యొక్క స్పీడ్ అనమాట. ఆ రెయిన్ యొక్క స్పీడ్‌నయితే మనం పర్సెంటేజ్ ప్రకారం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 14% అయితే స్లోగా, 30% అయితే ఇంకా ఫాస్ట్‌గా, 60% అయితే ఇంకా ఫాస్ట్‌గా, 90% అయితే ఇంకా ఫాస్ట్‌గా అయితే పెట్టుకోవచ్చనమాట. నేనైతే ఒక 40-50% అయితే పెడుతున్నాను. నెక్స్ట్ అమౌంట్. అయితే రెయిన్ డ్రాప్స్ అయితే అమౌంట్ అయితే ఎంతైతే ఉండాలనుకుంటున్నామో అంత అమౌంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5% అయితే అక్కడక్కడ 90% అయితే రెయిన్ అయితే ఫుల్‌గా వస్తుందనమాట. నెక్స్ట్ అయితే కింద మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది రెయిన్ లెంత్. రెయిన్ లెంత్ అయితే మనకి తక్కువగా కావాలా? లేదా రెయిన్ లెంత్ ఎక్కువగా కావాలా? రెయిన్ డ్రాప్స్ లెంత్ అనేది మనం చూసుకోవాలి. లెంత్ ఎక్కువ పెడితే బాగోదు కాబట్టి మాక్సిమం మీరు లెంత్ తక్కువ పెట్టుకోండి. నెక్స్ట్ థిక్‌నెస్. రెయిన్ డ్రాప్స్ యొక్క థిక్‌నెస్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రెయిన్ పడే థిక్‌నెస్ అనమాట. థిక్‌నెస్ అయితే ఎక్కువ ఉంటే మనకి రెయిన్ అంత చూడడానికి బాగోదు. థిక్‌నెస్ కూడా మినిమమ్ మీరు 50 పెట్టుకోండి. నెక్స్ట్ విండ్. విండ్ ఏంటంటే మనకి రెయిన్ యొక్క విండ్ పొజిషన్ అయితే ఏ సైడ్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మైనస్‌లో పడితే రైట్ సైడ్ నుంచి, ప్లస్‌లో పడితే లెఫ్ట్ సైడ్ నుంచి ఏదో వస్తున్నట్టయితే మనకి రెయిన్ విండ్ అయితే పడుతుందనమాట. దాదాపు సమానంగా ఉండడానికైతే మీరు 0లో అయితే పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనకి కింద జిట్టర్ విండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని టచ్ చేయొద్దు. నెక్స్ట్ కింద ఎలివేషన్ యాంగిల్ అయితే ఉంటుంది. ఆ ఎలివేషన్ యాంగిల్ ఏంటంటే రెయిన్ యొక్క ఎలివేషన్ యాంగిల్ మీకు ఏ యాంగిల్ కావాలో ఆ యాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద కలర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ కలర్ ఆప్షన్ ఏంటంటే రెయిన్ డ్రాప్స్ యొక్క కలర్ అనమాట. కావాలంటే మనం మన యానిమేషన్ వీడియో తగ్గట్టు కావాలంటే మనం కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ కలర్ మాత్రమే ఉంచి టిక్ అయితే చేస్తున్నాను. మొత్తం మనం ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి ఆప్షన్స్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ అయితే చేసుకోవాలి. చెక్ అయితే చేసుకొని మనమైతే కొంచెం పైకెళ్తే సేవ్ మూవీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సేవ్ మూవీ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో లెంత్ ఎంతసేపు కావాలో మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. 6 సెకండ్స్, 10 సెకండ్స్, 30 సెకండ్స్. వీడియోకి మీరు ఇంకా లైక్ అయితే చేయకపోతే లైక్ చేయండి. 30 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. వెయిట్ అయితే చేస్తే మనకి ఇలా పాపప్ అయితే వస్తుంది. పాపప్ అయితే వచ్చాక ఐబీఎస్ పెయింటెక్స్ సేవ్ టు డివైస్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద మనమైతే క్లిక్ అయితే చేయాలి. మనకి ఇంకా రెయిన్ ఎఫెక్ట్ ఎడిటింగ్ చేయడానికైతే మనకి ఏదైనా ఎడిటింగ్ యాప్‌లో ఎడిట్ చేసుకోవాలి. నేనైతే కైన్మాస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. కైన్మాస్ట్ ఓపెన్ చేసి ఆల్రెడీ నేను ఒక కార్టూన్ వీడియో అయితే తయారు చేసి అయితే పెట్టుకున్నాను. ఆ కార్టూన్ వీడియో తయారు చేసిన తర్వాత అడ్జస్ట్‌మెంట్‌లోకి అయితే వెళ్ళి మనకైతే రెయిన్ పడుతున్నప్పుడు అయితే రెయిన్‌లో సన్‌లైట్ పెద్ద ఉండదు. అలాగే అన్నీ డార్క్‌గా అయితే అవుతాయి కదా! అందుకైతే ఏం చేస్తున్నానంటే బ్రైట్‌నెస్ తగ్గించుకొని, కాంట్రాస్ట్ అయితే కొంచెం తగ్గించుకున్నాననమాట. 2 ఆప్షన్స్ అయితే తగ్గించుకోవచ్చు మీ రిక్వైర్మెంట్‌ని బట్టి. ఓకే. మనం అయితే నెక్స్ట్ లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, మీడియా మీద క్లిక్ చేసి మనం ఇందాక ఐబీఎస్ కింటెక్స్ యాప్‌లో సేవ్ చేసుకున్నాం కదా వీడియో. ఆ వీడియో అయితే మనమైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని, మనకి ఐబీఎస్ కింటెక్స్ లోగో అయితే వస్తుంది. మనకు ఆ లోగో కనపడకూడదు కాబట్టి, ఫుల్ స్క్రీన్ అయితే జూమ్ చేసి, నెక్స్ట్ అయితే కింద మనకి బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, మన కింద స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, మనకైతే రెయిన్ అయితే మనం చేసిన కార్టూన్ వీడియోకైతే అప్లై అయితే అవుతుంది. ఒకసారి
ఓకే. మనకి రేన్ అయితే అంత బాగా రాలేదనుకుంటే ఎక్స్‌ట్రా అడిషనల్ టిప్ అనమాట. మళ్ళీ ఐబీఎస్ కింటెక్స్ యాప్‌లోకైతే వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనకి స్పీడ్ అనేది బాగా ఇంక్రీజ్ చేసుకొని, అమౌంట్ కూడా బాగా ఇంక్రీజ్ చేసుకొని, మనం ఏం చేయాలంటే లెంత్ అయితే తగ్గించుకోవాలనమాట. అంటే రెయిన్ పడుతున్నప్పుడైతే మనకి కొన్ని నీటి చుక్కలైతే పైకి, కిందకి పడతా ఉంటాయి గదా! అలాంటి నీటి చుక్కల యానిమేషన్ కోసమైతే మనమైతే ఎక్స్‌ట్రా రెయిన్ ఎఫెక్ట్ కోసమైతే ఇలాగైతే చేయాలనమాట. ఓకే. మళ్ళీ పైన గ్రీన్ కలర్‌లో మన లెంత్ అయితే దాదాపు ఒక 10% బిలో అయితే పెట్టుకుంటే మనకి ఎఫెక్ట్ అయితే బాగా అయితే వస్తుందనమాట. థిక్‌నెస్ కూడా మీరు బాగా అడ్జస్ట్ చేసుకోండి. థిక్‌నెస్ బట్టే మీ రెయిన్ ఎఫెక్ట్ అయితే బాగా రావడం అయితే జరుగుతుంది. ఓకే. పైనైతే సేవ్ మూవ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎంతసేపు కావాలో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెంసేపయితే వెయిట్ చేస్తే మనకి వీడియో అయితే రెండర్ అయితే ఎక్కిపోతుంది. మళ్ళీ సేవ్ ఆన్ ఐబీఎస్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఎడిటింగ్ యాప్‌లోకైతే వచ్చి సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. లేయర్స్, మీడియా అలాగే మళ్ళీ ఐబీఎస్ స్క్రీన్ యాప్‌లో సేవ్ చేసుకున్న వీడియో ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ ఫుల్‌గా జూమ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్‌లోకైతే వెళ్లి స్క్రీన్ ఆప్షన్‌లోకైతే వెళ్తే మనకి రెయిన్ ఎఫెక్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా అయితే వస్తుందనమాట. మనం ఒకసారి కావాలంటే ప్లే చేసి చూసుకోవచ్చు. మనం సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసుకొని వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్‌గా నేను తయారు చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియచేయండి. అలాగే మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద ఉన్న వీడియోలు క్లిక్ చేసి చూడండి.